ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను, చూపిస్తాను. ఇవి కిలోన్నర టమాటాలు అండి, కట్ చేసి పెట్టాను. సన్నగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలు. ఇవి కిలోన్నర ఉంటాయండి. దీని ప్రాసెస్ అంతా తర్వాత చూపిస్తాను. ఇది ఉడకండి. ఫస్ట్ మనం ఉడికించుకుందాము. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫస్ట్ మంచిగా మెత్తగా ఉడకాలి. ఇది ఉడికినాక మనం తర్వాత అన్నీ రెడీ చేసుకుందాం. చట్నీకి ఏమేమి వేస్తాను, పండు మిర్చితో చేస్తున్నాను నేను. పండు మిర్చి నేను చట్నీ చేసి పెట్టాను కదా, చింతపండుతో చేసి పెట్టాను కదా, దాంతోనే చేసుకుందాం. కారం వేయకుండా పండు మిర్చి చట్నీ చేసి పెట్టినా కాబట్టి దాంతోనే మనం చేసుకుందాం చట్నీ. సరేనా? ఒకసారి చూసుకుందాము. చిన్నగా పెట్టేసుకుందాం. ఇందులో మనం సాల్ట్ వేసుకోలేం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. నీరంతా గుంజింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మొదలు సాల్ట్ వేస్తే ఇంకా చాలా నీరు కనబడతాయి అన్నమాట. ఇందులో చట్నీకి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం అన్ని కారం కలుపుతాం కదా, కొంచెం ఇప్పుడు తర్వాత వేసుకుందాం చూసుకొని. ఇప్పుడైతే వేసాను, ఇప్పుడు దీన్ని కరెక్ట్ వేసాను. చూడండి, సాల్ట్ వేయగానే మళ్ళీ వాటర్ అయింది చూడండి. కొంచెం నూనె కూడా వేసుకుందాము, మంచిగా మగ్గుతుంది అనమాట. వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వచ్చింది, సాల్ట్ వేసాం కదా, మనం నూనె వేసుకుందాము. చాలు, ఇది మంచిగా మగ్గుతుంది అనమాట. మనకు తొక్కు ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది జర కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి మనకు పదన అన్నది కదా వాటరు. ఇది మెల్లంగానే ఉడికించుకుందాము, సిమ్లోనే ఉడికించుకుందాము. ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాము. ఇది ఉడికించుకున్నాక మనం అన్నీ రెడీ చేసుకుందాం. ఇక ఇది ఉడకడమే లేటు, మనకు తయారవడం ఎంత ఉంటుంది. మనకు అన్నీ ఉన్నాయి, అన్ని పొడులు ఉన్నాయి అన్నమాట. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ ఉన్నాయి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, ఆవ పొడి, ఇవన్నీ వేసుకోవాలి. ఇదంతా ఉడికినాక మళ్ళీ మనం చూసుకుందాం. మనకు అంతా దగ్గరకు వచ్చేసింది చట్నీ అంతా. ఇక మనకు టమాటాలు అంతా మనకు దగ్గరకు వచ్చేసినాయి అనమాట. మనం ఇందులో పోపు రెడీ చేసుకుందాం. పోపు అంటే నేను చూపిస్తాను. పోపు అంటే తర్వాత చేసుకుందాము, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చూపిస్తాను. నేను మనం బాండి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి పెద్దగా పెట్టేసుకుందాం. మనం ఈ చట్నీకి మనం ఎంత వేయాలో అట్లా, ఒక్కొక్కరేమో కొంచెం తక్కువ వేసుకుంటారు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువనే వేస్తాను నేను, ఇష్టము. కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, నేనైతే మంచిగా వేస్తున్నాను చట్నీ. ఇది అల్లం ఎల్లిగడ్డ అండి, నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచాను. అల్లము ఎల్లిగడ్డ ఈక్వల్గా తీసుకున్నాను. ఇది సమానం, అల్లం సమానం తీసుకున్నాను, అల్లం సమానం తీసుకున్నాను, ఎల్లిగడ్డ సమానం తీసుకున్నాను. ఇందులో వేసుకుందాము. ఎక్కువ కాగితే పొంగినట్టు అవుతుంది అనమాట. మనము సిమ్లో పెట్టేసుకుందాము. పోపు ఇప్పుడు వేయను, లాస్ట్కి వేసుకుందాము. చెప్తాను చూడండి.
ఈ టమాటాల చెంచుతోనే మనం కలిపేసుకుందాం. దీంట్లో తడి అంతా పోయేదాకా మనము ఇది వేయించుకుందాము. అల్లం ఎల్లిగడ్డది, అల్లం ఎల్లిగడ్డలో కూడా తడి ఉంటుంది కదా, ఇది తడి అంతా పోవాలి. మంచిగా మనకు స్మెల్ మంచిగా వస్తుంది. ఇందులో కారం వేయట్లేదండి. ఇది మనము వీడియో ఉన్నదండి, ఇది పండు మిర్చిది వీడియో తీసాను నేను, చట్నీది అదే వేస్తున్నాను. మనం పండు మిర్చి మనం చట్నీ చేసుకొని దాంతో ఎన్నో మనం చట్నీలు కూడా చేసుకోవచ్చు. నేను అదే కారంతో ఇదే చట్నీతో చేస్తున్నాను. కారం పొడి మాత్రం వేయట్లేదు. ఇది పండు మిర్చితో నేను టమాటా చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు మంచిగా అల్లం ఎల్లిగడ్డ మనకు ఫ్రై అయ్యాక ఇది వేసుకుందాము. ఇది వేసుకొని మనం అదే గిన్నెలో కలిపేసుకుందాము. లాస్ట్లో మనం పోపు పెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ అది ఇదంతా కలిసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. మనకు తడి లేకుండా ఉండాలన్నమాట. అది ఎన్ని రోజులైనా ఉంటుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది గోల్తో. ఇది మనకు మంచి ఫ్రై అవుతుంది కదా అల్లం ఎల్లిగడ్డ. మనం ఇది కూడా మనము పండు మిర్చిది కదా ఇందులో వేసేసుకుందాము. ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇది మరీ నేను స్మూత్గా చేయలేదు, కొంచెం బరకగా చేశాను. ఇందులోనే వేసేసుకుందాము. ఎందుకంటే మన పండు మిర్చిలో కూడా కొంచెం పదన అనేది ఉంటుంది కదా మనకు. ఇందులో మంచిగా మనకు ఇది కూడా మంచిగా మనకు పైనకు ఇది మంచిగా మనకు ఫ్రై అవుతుంది కదా. మనకు అల్లం ఎల్లిగడ్డది రెండు పండు మిర్చిది మనకు మంచిగా పైనకు తేలాలన్నమాట. నూనె అంతా పైనకు తేలుతుంటే ఫ్రై అవుతుంది మంచిగా. అప్పుడు మనకు ఫ్రై అయిందనమాట. ఇది మనం మొత్తం వేసేసుకుందాము. ఇందులో చింతపండు కూడా ఉంది మనకు. మన చింతపండు కూడా వేస్తాను నేను, వీడియో చూడండి. మనకి ఇంట్లో చింతపండు అవసరం ఉండదు. ఇక సిమ్ముల్లో ఉడికించుకోవాలి. మెల్లంగా ఉడకని, తాతిన ఉడకని. ఇలా కూడా అల్లం ఎల్లిగడ్డ మనము టమాటాలో వేస్తున్నాం కదా, ఇది కూడా చట్నీ లాగానే మంచిగా ఉందన్నమాట. ఇందులో కూడా పోపు వేసుకోవచ్చు అనమాట. అల్లం వేసాం కదా, ఇలా కూడా మనం చేసుకోవచ్చు చట్నీ.
ఇప్పుడు మన అల్లం ఎల్లిగడ్డ ఇది వేసాను కదా పండు మిర్చి, ఇలా కూడా చట్నీ చేసుకొని కూడా పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నా అంటే టమాటాలో వేస్తున్నాను కాబట్టి ఇది టమాటా చట్నీలా మనం పండు మిర్చి కలుపుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుందని చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. మనం పండు మిర్చితో మనం ఇంట్లో పెట్టేసుకుంటే, మనకు చట్నీ చేసి పెట్టేసుకుంటే, మనం దొడ్డుబొట్టు దంచేసుకుంటాం కదా, పోపు అయితే పెట్టుకోండి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు పెట్టేసుకోవాలి. మనం ఎన్నైనా చట్నీలు చేసుకోవచ్చు. ఇట్లా అల్లం ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కూడా ఇలా కూడా పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇందులో పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం టమాటాలో కలుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టమాటా చట్నీలో వేసుకోవచ్చు అనమాట. టమాటా చట్నీలో కూడా మనం పండు మిర్చి వేసుకోవచ్చు. కారమే వేయాలని కాదు, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. పండు మిర్చికి ఇంకా మనకు ఇంకా టేస్ట్ ఉంటుంది. కారం దానికన్నా టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇది మనం ఇప్పుడు చిన్నగా పెట్టేసుకున్నాం కదా, మనం టమాటాలో కలిపేసుకుందాము. ఇవి బాండి దించేసుకుందాం మనం. మనం ఇందులో మళ్ళీ టమాటా చట్నీలో వేసేసుకుంటాం. ఇది మొత్తము ఈ బాండీలదంతా మనకు అల్లం ఎల్లిగడ్డది, మనకు పండు మిర్చిది ఇందులో కలిపేసుకుందాం. మొత్తం వేసేసుకుందాము. తర్వాత తీసేసుకుందాం అంతా. టమాటాలు మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా. మళ్ళీ దీన్ని కూడా మనం ఉడికించుకోవాలి మంచిగా. మనకు టమాటాల తడి ఉన్నా, మనకు మిర్చిల తడి ఉన్నా, అల్లం ఎల్లిగడ్డల తడి ఉన్నా, మనకు మంచిగా ఇట్లా ఉడికించుకుంటే పదనంతా వెళ్ళిపోతుంది. మనకి ఎన్ని రోజులైనా చట్నీ ఉంటుంది అనమాట. బాగుంది కదా, ఇట్లనే తినాలనిపిస్తుంది. పోపు పెట్టక మొదలు మనకు తినాలనిపించినట్టున్నది చట్నీ. చూద్దాం మనము సాల్ట్ ఇట్లా కరెక్ట్ ఉందా. మనకు సాల్ట్ కరెక్ట్ అయింది, చాలా బాగుంది. మనం పోపు పెట్టకుండా బాగుంది. మంచిగా నూనె వేసినాము, మంచిగా ఇందులో చింతపండు ఉంది, పులుపు, మంచిగా కారం, అల్లం ఎల్లిగడ్డ, సూపర్ ఉంది చట్నీ మాత్రం. ఇది మంచిగా తాతిన ఉడకని మనకు సిమ్లోనే ఉడికించుకుందాము. మనకి అది మంచిగా ఉడికించుకుంటే మనకు మంచిగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ రోజులకు కూడా ఉంటుంది అన్నమాట. తొందరపడి చేస్తే చట్నీ ఖరాబ్ అవుతుంది. మూత పెట్టొద్దు. మూత పెడితే మళ్ళీ తడి దాని టచ్ డ్రాప్ అంతా అందులో పడుతుంది. మూత అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మాడుతుంటుందంట, మాడకుండా చూసుకోవాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మంచిగా ఉడకని.
ఒక 10 నిమిషాలు ఉడకనిది. 10 నిమిషాలు ఉడికినాక మనం పోపు పెట్టేసుకుందాం. ఇక మనకు చట్నీ రెడీ అయిపోతుంది. అప్పుడు అది మనం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో మనం టమాటా చట్నీలో ధనియాల పొడి కంపల్సరీ వేయాలి, జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేయాలి. వేసినా టమాటా చట్నీకి టేస్ట్ బాగా వస్తుంది. అది మనం పోపు వేస్తాం కదా, పోపులో ధనియాల పొడి వేసుకొని, పోపులో జీలకర్ర మెంతుల పొడి వేసుకొని తర్వాత ధనియాల పొడి కలుపుకుందాం. మనం కిందికి దించేటప్పుడు ధనియాల పొడి కలుపుకుందాం. అన్నీ వేయించినాయి, ఇంట్లో చేసిన పొడి అవన్నీ, బయట కొన్నది ఏం లేదు. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని పొడులు చేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ చేసుకున్నాను. అన్నీ ఫ్రెష్గా చేసుకున్నాయే. పెద్దగా వస్తుంది వీడియో, మనకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అన్నీ ముందే చేసి పెట్టుకున్నాను. ఈ చట్నీ మనం చేయడం, మనకు అవన్నీ చేయొస్తాయి కదా అందరికీ. మనం చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడగంట వద్దు. అడుగు జర్ర అంటేనే తొక్కు టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. జర్ర ఫ్రై అవ్వాలి. మనకు మంచిగా ఉడికిందండి. పైన మంచిగా నూనె పెడుతుంది కదా, ఉడికింది. మనము దించేసుకుందాం. ఇది మళ్ళీ ఎక్కువ ఉడికితే మాడుతుంది, మాడనియద్దు. మనకు నూనె అంతా వేరిందండి, పైన ఆయిల్ అట్లా వేరింది. మనకు మంచిగా ఉడికింది అనమాట. మనము దించేసుకుందాం. ఇక పోపు పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇందులో మనం పోపు తగ్గట్టే వేసుకుందాము ఆయిల్. ఎందుకంటే అందులో మనం మంచిగానే వేసుకున్నాం కదా, పోపు కరెక్ట్గా వేసుకున్నాం. అంతే పోపు వేసుకుంటాం కదా మనం, కొంచెమే వేసాము. ఆవాలు వేసుకుందాము. చాలు. పోపు ఇష్టం ఉన్నంత వేసుకోవాలి. ఎవరికి ఇష్టం, కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ ఇష్టం ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. చిన్న పెట్టేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. మనం బంద్ చేసుకుందాం స్టవ్ను. స్టవ్ బంద్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాము. మనకు టమాటా చట్నీలో జీలకర్ర మెంతుల పొడి, టమాటా చట్నీలో జీలకర్ర మెంతుల పొడి టేస్ట్ బాగా ఇస్తుంది అన్నమాట. చాలు. ఉట్టిగా నేను వెల్లిపాయలు కూడా కొన్ని వెల్లిపాయలు వేస్తున్నాను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తర్వాత అయినా మీరు కలుపుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తున్నాను. పైన మనకు వేడిగా ఉన్నప్పుడు మాడిపోతుందని లాస్ట్లో కొంచెం వేస్తాను. ధనియాల పొడి ఇప్పుడు కలుపుకుందాము. ఒక 2 స్పూన్ వేసాను. మనం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసాం కదా, కలిపేసుకుందాం. మనకు ఆయిల్ మంచిగా అయింది, నూనె మంచిగా అయ్యింది. మనకు రేపటి వరకల్లా మంచిగా పేరుతుంది.
పోపు వేసుకుందాం మనం. అండి ఈరోజు టమాటా చట్నీ పండు మిర్చితోని బాగుంటుంది. మన పండు మిర్చి ఎప్పుడైనా మనకు ఇప్పుడు సీజన్లో వస్తాయి కదా, అలా చేసుకొని మనం చట్నీలు ఎన్నో దానికి ఉపయోగపడుతుంది పండు మిర్చిది. టమాటా చట్నీలో ఇలా నేను చేసుకున్నానండి. ఇలా ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్లెట్లా చేశానో అట్లా చేస్తే చాలా రోజుల దాకా ఉంటుందండి. ఎందుకంటే మనకు మిర్చిలో కూడా కొంచెం మనకు పదన అనేది ఉంటుంది, అల్లం ఎల్లిగడ్డలో పదన ఉంటుంది, టమాటాలో పదన, ఇవన్నిట్లో పదన ఉంటుంది. కాబట్టి మనం దానికి అట్లా సపరేట్గా వేసుకుని లాస్ట్లో పోపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి టమాటా చట్నీ. ఎన్ని రోజులైనా పాడవదు. మనం ఇప్పుడు కలిపేసుకుందామండి మనం మంచిగా. పండుమిర్చితో టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇలా చాలా రోజులు ఉంటుందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.